అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. అందరికీ ఉన్న అభిప్రాయం ఏంటంటే జేఈ అడ్వాన్స్లో టాప్ ర్యాంక్ వస్తేనే అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుంది. ఒకవేళ జేఈ అడ్వాన్స్ సరిగా రానట్లయితే టాప్ ఎన్ఐటీలో చేరితే మాత్రమే మంచి ఫ్యూచర్ ఉంటుందనేటువంటి అభిప్రాయం చాలామంది పేరెంట్స్లో ఉంది. కానీ ట్రెండ్స్ మారుతున్నాయి. మనం కూడా మన అభిప్రాయాలను కొంతమేర మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఐఐటి అనగానే చాలామందిలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే బాంబే, ఐఐటి బాంబే, ఢిల్లీ, మద్రాస్, కాన్పూర్, ఖరగ్పూర్ ఇట్లాంటివి మాత్రమే మన మనస్సులో మెదులుతాయి. కానీ మొత్తం ఉన్నవి 23 ఐఐటీలు. దానిలో మనకందరికీ ఉన్న మొదటి తరం ఐఐటీలు 5. తర్వాత మధ్యలో కొంత రూర్కీ, గౌహతి వచ్చినాయి. ఇప్పుడు హైదరాబాద్ 2 టైర్ ఐఐటి కూడా టాప్ ఐఐటీల సరసన ఉంది. సో ఒక రకంగా 8. కానీ చాలామంది పేరెంట్స్కు ప్రధానంగా ఆశించేది ప్లేస్మెంట్. కాబట్టి ప్లేస్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఈ దృష్టికోణం నుంచి చూస్తే ఈ టాప్ 5 ఐఐటీలకు ఏమాత్రం తీసిపోని విధంగా 5 త్రిబుల్ ఐటీలు కూడా ఎమర్జ్ అని అంటే మనం ఆశ్చర్యపోక తప్పదు. నేను డెఫినెట్గా చెప్పగలుగుతాను, 2 టైర్ అండ్ 3 టైర్ ఐఐటీల కంటే ఈ 5 డెఫినెట్గా బెటర్. ఈ 5లో 1-2 టాప్ 5 ఐఐటీతో సరి సమానమని భావించవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్లేస్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, కోడింగ్ స్కిల్స్లో టాప్ 5 ఐఐటీల కంటే కూడా దీనిలోని 1-2 త్రిబుల్ ఐటీలు మెరుగు అని కూడా భావించవచ్చు. అఫ్కోర్స్ విద్య అంటే చాలా సమగ్రమైంది. ఒక ప్లేస్మెంట్ ఆధారంగానే మనం చూడలేము. క్యాంపస్, అల్యూమినీ, దొరకుండే రీసెర్చబిలిటీ, పీర్ గ్రూపు, క్యాంపస్ ఎంజాయ్మెంట్, నేచర్, వాల్యూ సిస్టమ్, ఇవన్నీ వాటి యొక్క సమగ్ర దృష్టిలో చూస్తే మీ త్రిబుల్ ఐటీలో టాప్ 8 కంటే మెరుగని చెప్పలేము. కనుక స్కిల్ డెవలప్మెంట్ అంటే ప్లేస్మెంట్ దృష్టిలో మాత్రం చెప్తే డెఫినెట్గా కొంతమేర బెటర్ అని భావించవలసిన అవసరం ఉంది. మరి ఏవి ఆ త్రిబుల్ ఐటీలు? మరి ఈ త్రిబుల్ ఐటీలో సీట్ రావాలంటే ఏం చేయాలి అంటే ఈ 5 త్రిబుల్ ఐటీలు కూడా జేఈ అడ్వాన్స్ సంబంధం కూడా జేఈ మెయిన్ ఆధారంగా మనం అడ్మిషన్ పొందవచ్చు. ఒక హైదరాబాద్ త్రిబుల్ ఐటీలోని 5 ఇయర్స్ కోర్సు మాత్రం సపరేట్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్, యూజీఈ ఎగ్జామ్ రాసి తర్వాత ఇంటర్వ్యూలో పాల్గొని ఇంటర్వ్యూలో విజయం సాధించినట్లయితే మాత్రమే మీకు సీట్ వస్తుంది. కానీ ప్రధానంగా 5 ఒక్క కోర్సు యూజీ మినహాయిస్తే మిగతా 5 కూడా జేఈ మెయిన్ ఆధారంగానే వస్తుంది. అంటే జేఈ అడ్వాన్స్ సరిగా చేయలేకపోయినా జేఈ మెయిన్లో మంచి పెర్ఫార్మెన్స్ ద్వారా మీరు అద్భుతమైనటువంటి ఫ్యూచర్ను పొందడానికి అవకాశం ఉంది. ఏవి మరి 5 త్రిబుల్ ఐటీస్? మొదటిది త్రిబుల్ ఐటీ హైదరాబాద్, మీకు అందరికీ తెలిసినటువంటిదే. ఐఐటి బాంబేలో కూడా 36 మెంబర్స్ ప్లేస్మెంట్ రాలేదు గత సంవత్సరం 23-24. కానీ త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో ఆల్మోస్ట్ 100% ప్లేస్మెంట్లు వచ్చినాయి. అద్భుతమైనటువంటి స్కిల్ మీకు త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో ఉంది. మంచి ప్రొఫెషనలిజం ఉంది, కోడింగ్ స్కిల్స్, దాని అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ వస్తూ చాలా చాలా ఎక్స్ట్రాడినరీ. నెక్స్ట్ వేవ్ యొక్క ఒక ఫౌండర్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ యొక్క అల్యూమినీ. రిసెషన్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ యొక్క ప్లేస్మెంట్ ఏమాత్రం మార్చలేకపోయింది. అదేవిధంగా ఇది కూడా మెయిన్స్ ద్వారా, జేఈ మెయిన్ ద్వారా రావాలి. సుమారుగా మీకు కంప్యూటర్ సైన్స్ రావాలంటే 1000 రావాలి. ఈసీ అంటే అరౌండ్ 3000లో మీకు సీట్ రావాలి. మేకర్ సపరేట్ అప్లై చేసుకోవాలి. జోస్ అలా ఉండదు, సపరేట్ జేఈ మెయిన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు 5 ఇయర్స్ కోర్సు యూజీఐ ద్వారా అప్లై చేసుకోవాలి. మంచి క్యాంపస్ హైదరాబాద్ గచ్చిబౌలిలో 30-40 ఎకరాల ప్రాంగణం, మంచి హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా చాలా వరకు కొంచెం తక్కువ పొల్యూషన్ ఉండేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటిది. ముందు నుంచి చాలా అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్ ఉంది. దీని యొక్క ప్లేస్మెంట్ ఐఐటి బాంబే యొక్క కంప్యూటర్ సైన్స్ ప్లేస్మెంట్ కంటే తక్కువ అయితే కాదు, ఎక్కువ చెప్పలేకపోయినా దాంతో సరి సమానంగా ఉంది కంప్యూటర్ సైన్స్ ప్లేస్మెంట్స్. నిజానికి ప్రతిభ చూస్తే ఐఐటి బాంబేలో ఉండేటువంటి ప్రతిభావంతులు చాలా చాలా ఎక్కువ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ కంటే.
మీరు 60 లోపు వస్తే కంప్యూటర్ సీట్ వస్తుంది. దీనిలో 1000 లోపు మెయిన్ వచ్చినా వస్తుంది. మెయిన్లో ఈసీ 3000 కూడా వస్తుంది. అక్కడ ఎలక్ట్రికల్ రావాలంటే 250, 300 రావాలి. అంత స్థాయి భేదం ఉన్నప్పటికీ కూడా అక్కడి సిఎస్సి ఎలక్ట్రికల్తో ప్లేస్మెంట్స్, ఇక్కడ ఈసీఈ సిఎస్సి యొక్క ప్లేస్మెంట్స్ ఇంచుమించు సరి సమానము. ఇక రెండవది బెంగళూరు. దీనిలో 5 years కోర్స్ మాత్రం లాస్ట్ ఇయర్ 4 years కోర్సు పెట్టినట్టున్నారు. ఇది జేఈ మెయినే. బహుశా ఒక 3000 ప్రాంతం వరకు 3-4 వరకు కూడా సీట్ వస్తుంది. బహుశా 5000 కూడా రావచ్చు. ఈసీ 5000కి ఎక్కువ కూడా వస్తుంది. 6-7 కూడా వస్తున్నట్టుంది. 6-7 వరకు కూడా వస్తున్నట్టుంది. ఇది చిన్న క్యాంపస్, 10 ఎకరాలు ఉండేటువంటి క్యాంపస్. హైదరాబాద్ బెంగళూరు సిటీ మధ్యలో ఉంటుంది. కానీ ఎవ్రీ ఇయర్ తన యొక్క స్థాయిని పెంచుకుంటుంది. ఇది హైదరాబాదు అంత కాకపోయినా ఇంచుమించు హైదరాబాదు తర్వాత స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇది క్యాంపస్ ప్లేస్మెంట్లో ఖరగ్పూర్, కాన్పూర్ ఆ స్థాయి ప్లేస్మెంట్స్ను సాధిస్తుంది. జేఈ మెయిన్ ఆధారంగా మళ్ళీ సపరేట్ అప్లై చేసుకోవాలి. IIIT బెంగళూరు కూడా గత సంవత్సరం 4 years కోర్స్ వచ్చింది. చాలా క్రేజ్ పెరిగింది దీనికి కూడా. ఇంత 5 years కోర్స్ కారణంగా చాలామంది అప్లై చేసుకుంటారు కాదు. ఇది నెంబర్ 2 మిత్రులారా. ఇంకా నెంబర్ 3 IIIT అలహాబాద్. ఇది 100 ఎకరాల విశాల ప్రాంగణంలో ఉంది. అన్ని మోడర్న్ ఫెసిలిటీస్. అలహాబాద్ అంటే ప్రయాగరాజ్, ఇప్పుడు కొత్త పేరు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ మార్చేటువంటి పేరు. త్రివేణి సంగమ పవిత్ర భూమి అంట. ఇది కూడా చాలా ఫాస్ట్గా గ్రో అయింది. ఇది జోసా ద్వారానే సుమారుగా ఇది 4000-5000 మధ్యలో వద్దులో ఓపెన్ కట్ ఆఫ్ అవుతుంది. గర్ల్స్కి అయితే 7,000 వస్తుంది. ఓబీసీ కూడా 7,000 వస్తుంది. ఎస్సీస్కి అయితే 15,000, ఎస్టీకి 15,000 కూడా వస్తుంది. సిఎస్సి ఉంది. సిఎస్సి అయితే ఐటీ అంటారు. సిఎస్సి ఐటీ, బిజినెస్ ఇన్ఫర్మాటిక్స్ ఇట్లాంటి 2-3 కోర్సెస్ ఉన్నాయి. ఈసీ కూడా ఉంది. ఈసీ సుమారుగా 10,000 కూడా వస్తుంది. 8,000, 10,000 కూడా వస్తుంది. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి సంస్థ. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా వినియోగించవలసిందిగా సూచన. నెంబర్ 3 IIIT అలహాబాద్. నెంబర్ 4 IIIT గ్వాలియర్. ఇది సిఎస్సి సంబంధించినవే 2-3 కోర్సెస్ ఉన్నాయి. 5 years కోర్స్ కూడా. దీనిలో ఎంబీఏ కూడా ఉంది. బీటెక్ ప్లస్ ఎంబీఏ కూడా ఉంది. ఇది కూడా చాలా మంచి సంస్థ. సుమారుగా 7,000 వస్తే ఓపెన్లో సిఎస్సి వస్తుంది గ్వాలియర్. మిగతా సిఎస్సి సంబంధించిన కోర్సెస్ 10,000, 12,000 వరకు కూడా వస్తాయి. గ్వాలియర్ అంటే మీరు తెలంగాణ వారికి, ఏపీ వారికి చాలా ఈజీ. ఢిల్లీ రూట్లోనే ఉంటుంది మీకు ఈజీ. అలహాబాద్ అయితే వారణాసి రూట్లో ఉంటుంది. వారణాసి కాశీకి వెళ్ళే రూట్లోనే మీకు అలహాబాద్ వస్తుంది. ఎయిర్పోర్ట్ ఉంది అలహాబాద్లో కూడా. గ్వాలియర్ ఢిల్లీ రూట్లో. గ్వాలియర్ తర్వాత ఒక 5-6 అవర్స్లో ఢిల్లీ వస్తుంది. కాబట్టి గ్వాలియర్ ఈజీ, ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీ. ఇది 4th. 5th మీరు 5 కాదు, టాప్ 6 కూడా అనుకోవచ్చు. 5th మీకు జబల్పూర్ ఇస్తాను. అఫ్కోర్స్ మీ ప్లేస్మెంట్ స్టాట్స్ చూస్తే లక్నో వస్తుంది. అది పబ్లిక్ ప్రైవేట్ పార్టీ. ఇవన్నీ గవర్నమెంట్. అఫ్కోర్స్ IIIT హైదరాబాద్ ప్రైవేట్, IIIT బెంగళూరు ప్రైవేట్, అలహాబాద్ గవర్నమెంట్, మీకు గ్వాలియర్ గవర్నమెంట్, మీకు జబల్పూర్ గవర్నమెంట్. మీకు ఈ 3 రిజర్వేషన్స్ ఉంటాయి. 3rd, 4th, 5thలో 3 స్కాలర్షిప్స్ ఉంటాయి. ఎకనామికల్, SC, ST వాటికి కూడా స్కాలర్షిప్స్ ఉంటాయి. 3 గవర్నమెంట్. 6thది కూడా గవర్నమెంట్ జబల్పూర్. ఇది కూడా చాలా మంచి సంస్థ. 250 ఎకరాల పైన విశాలమైన ప్రాంగణం. దీనిలో మీకు డిజైన్ వాటిలో చాలా ఫేమస్. ఇది డిఎం, IIIT డిఎం, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది కూడా చాలా స్టాండర్డ్స్ పెరిగినాయి. దీనిలో మీకు వీళ్ళు అమెజాన్ వాళ్ళు దాదాపు ఎవ్రీ ఒక రిసెషన్ 1-2 years ఉన్న 1-2 years మినహాయిస్తే 40-45 మంది ఎవ్రీ ఇయర్ అమెజాన్ 40 CTC తోటి మీకు ప్లేస్మెంట్స్ ప్యాకేజ్ ఇచ్చి తీసుకుంటున్నాయి. మంచి కోడింగ్ కల్చర్ ఉంది. మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. మంచి క్యాంపస్. ఫుడ్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ ఎక్కడైనా ఉంటాయి. ఇంకా 6వది IIIT లక్నో. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇది చాలా సంవత్సరాలు అలహాబాద్ క్యాంపస్లో ఉండే. ఒక రకంగా అలహాబాద్ కంటే ఎక్కువ ప్లేస్మెంట్ సాధించింది. అక్కడ ఉండేటువంటి డైరెక్టరు, డీన్, ప్లేస్మెంట్ ఆఫీసర్ని బట్టి ఆధారపడుతుంది. కానీ ఇప్పుడు కొత్త క్యాంపస్ ఉంది, బట్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ కాలేదు. ఫీ కూడా చాలా ఖర్చు. సగటు ఫీజు 4 lakhs ఉన్నట్టుంది. ఇది దీని రిజర్వేషన్స్. ఇది ప్రైవేట్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. రిజర్వేషన్స్ ఉండవు. దీనిలో ఫీ కన్సెషన్స్ ఉండవు. తక్కువ ఉన్నా కూడా గవర్నమెంట్ లాగా ఉండవు. ఇది కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందింది.
ప్లేస్మెంట్, కోడింగ్ కల్చర్, స్కిల్ డెవలప్మెంట్, ఫ్యాకల్టీ, రీసెర్చ్ ఈ విషయాల్లో టాప్ 5 ఐఐటితో ఇంచుమించు పోల్చదగ్గవి. అట్లీస్ట్ బెంగళూరు, హైదరాబాద్ అయితే టాప్ ఐఐటితో పోల్చవచ్చు. మిగతా 3 2 టైర్ ఐఐటీస్ కంటే బెటర్. ఒక హైదరాబాద్ తప్ప మిగతా 2 టైర్ ఐఐటీస్ కంటే బెటర్. అంటే ఇందోర్, పట్నా, భువనేశ్వర్, రోపర్, మండి, జోధ్పూర్ ఇట్లాంటి వాటికంటే బెటర్. గాంధీనగర్ డెఫినెట్గా బెటర్. సరే, అంత పెద్ద విశాలమైన క్యాంపస్ ఉండకపోవచ్చు, అంత పెద్ద పీర్ గ్రూప్ ఉండకపోవచ్చు, కానీ ప్లేస్మెంట్ విషయంలో కోడింగ్ కల్చర్ విషయం డెఫినెట్గా బెటర్. కాబట్టి ఐఐటి రాకపోయినా వీటిల్లో మీరు సీట్ తెచ్చుకున్నట్టయితే మీరు టాప్ ఐఐటీలు, టాప్ ఎన్ఐటీలతో తెచ్చుకున్నట్టుగా సమానమనే భావించాల్సి వస్తుంది. మీకు జోసా కౌన్సిలింగ్ కోసము, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కౌన్సిలింగ్ కోసము, ఎంసెట్ వీటన్నిటి కౌన్సిలింగ్ కోసం సమగ్రమైనటువంటి గైడెన్స్ ఎస్బీఐ టాక్స్ ప్రతిష్టానం కల్పిస్తాయి. దీనికోసం స్క్రీన్ మీద నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు ఆ ఫోన్ నెంబర్ చేస్తే మీకు వివరాలు చెప్తారు. యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, కోర్స్ ఎట్లా తీసుకోవాలని. దాని ఫ్రీ వాట్సాప్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో పెట్టాం. ఈ పైన స్క్రీన్ మీద నెంబర్కి ఒకవేళ ఫోన్ లేకపోతే మీరు వాట్సాప్లో వివరాలు చెప్తే మిమ్మల్ని యాడ్ చేస్తారు. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. అనేక వేల మందికి గైడెన్స్ ఇస్తున్నటువంటి ఎస్బీఐ టాక్స్ యొక్క సేవలు మీరు ప్రత్యక్షంగా పొందాలంటే యాప్ తీసుకోవడం తప్పనిసరి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.